హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వరి పంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమను అరయంగ రుద్రభూమి ఎనదగు సుమతి అనేసి ఇవ్వడం జరిగింది. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం రాయండి అనేసి ఇచ్చారండి. సో ధర అంటే అర్థం వచ్చేసి భూమి, ధర అంటే భూమి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సుమతి శతకకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. సుమతి శతకకర్త వచ్చేసి బద్దెన. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, తిక్కన్న ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కన్నకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారు, తిక్కన్న ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏంటి అనేసి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ప్రకృతి కథ, అలాగే ప్రకృతి పాత్ర అన్వయం, పాత్రలకు అన్వయం కల్పించడము, అలాగే ఇక్కడ మనకి ఇచ్చారు కదా ప్రకృతిని వర్ణించేటప్పుడు కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం అనేసి ఇచ్చారు. సో దీంట్లో భాగంగా తిక్కన్న ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏంటి? ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, నేల విడిచి సాము చేయటం అనేది ఒక డాష్ అనేసి ఇచ్చారండి. సో ఇది ఏమవుతుంది మనకు? జాతీయం అండి. నేల విడిచి సాము చేయడం అనేది మనకు జాతీయానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. మిత్ర సహస్రి శతకకర్త ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి కొండూరు వీరరాఘవాచార్యులు అండి. సో ఇది వచ్చేసి ఎక్కడ ఉందనేసి అడుగుతున్నారు చాలామంది టెట్ ఎగ్జామ్ జరిగినప్పటి నుంచి. ఇది 8th క్లాస్ తెలుగులో ఉందండి. 8th క్లాస్ తెలుగుకి సంబంధించింది. మిత్ర సహస్రి శతకకర్త ఎవరు? కొండూరు వీర రాఘవాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి చేలము. చేలము అను పదమునకు అర్థం ఏంటి అనేసి ఇచ్చారు. సో చేలము అంటే అర్థం వస్త్రము అండి. చేలము అంటే వస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్. ఆశ పదానికి పర్యాయ పదాలు ఏవి? ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? ఇచ్చ, ఈప్స అండి. ఇచ్చ, ఈప్స. నెక్స్ట్ క్వశ్చన్. పుస్తకము పదానికి వికృతి. ఇది చాలాసార్లు కూడా అడుగుతున్నాడండి మనల్ని. పుస్తకము పదానికి వికృతి పొత్తము. నెక్స్ట్ క్వశ్చన్. మొలక, జలము పదాలకు నానార్థ పదము ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మొలక, జలము అంటే అంకురము అండి. అంకురము అంటే మనకు మొలక అనేసి అర్థం అండి. అంకురం అంటే మొలక, జలము. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. దీంట్లో జాతీయం వచ్చేసి మనకు ఏమవుతుందండి? ఈడు, జోడు అండి. ఈడు, జోడు అనేది జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి తేనె పట్టు అండి. తేనె పట్టు. నెక్స్ట్ క్వశ్చన్. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో లింగ వచన విభక్తులు లేనటువంటి పదాన్ని వచ్చేసి మనకు అవ్యయం అని చెప్తామండి. అవ్యయం. నెక్స్ట్ క్వశ్చన్. భవిష్యత్ కాలం అనగా, భవిష్యత్ కాలం అంటే ఏందండి? ఇది అందరికీ తెలిసిందే కదా. జరగబోయేటటువంటి కాలాన్ని భవిష్యత్ కాలం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గాలి కొరకు కిటికీలు తెరిచారు. సో ఇక్కడ మనకు ఏముందండి? కొరకు. మనకు కొరకొన్ కై. కొరకొన్ కై అనేది ఏ విభక్తి అవుతుంది? చతుర్థి విభక్తి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గాలి కొరకు
కిటికీలు తెరిచారు. దీంట్లో ఉన్న విభక్తి ప్రత్యయం ఏంటి? కొరకు. కొరకు కై అనేది మనకు చతుర్థి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో వాక్యాంత బిందువు ఏది అనేసి ఇచ్చారండి. వాక్యాంత బిందువు పులి స్టాప్ అండి. వాక్యాంశ బిందువు వచ్చేసి కామ. వాక్యాంశ బిందువు అంటే కామ అండి. క్వశ్చన్ మార్క్ అంటే మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే మీకు తెలిసింది ప్రశ్నార్థక వాక్యము, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. సో కామాని ఏమంటాము? వాక్యాంశ బిందువు అనేసి చెప్తామండి. వాక్యాంత బిందువు అంటే పులి స్టాప్. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య ఏకవచనమునకు ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. ఇనుము అండి. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ ఇనుము. ఇక్కడ మూలిక అంటే మూలికలు అంటాము, పక్షి అంటే పక్షులు అంటాం, ఆశ అంటే ఆశలు అంటాం. సో అవి మనకు బహువచనాలు. సో ఇనుము దానికి నిత్య ఏకవచనం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సంయుక్తాక్షర పదం ఏది అనేసి ఇచ్చారండి. సో సంయుక్తాక్షర పదం ఏమవుతుంది మనకు? పుణ్యము. పుణ్యము అనే సంయుక్తాక్షరం. ఎందుకంటే మనకు నాకి యావత్ అనేది వచ్చిందండి, కాబట్టి ఇదేమవుతుంది మనకు సంయుక్త అక్షరం. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే చాకి చావత్తుంది కదా, దీన్ని ద్విత్వాక్షరం అంటాము. అంటే ఒక అక్షరానికి అదే ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాము, వేరొక ఒత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షరం అనేసి చెప్తామండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పుణ్యము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో పరుషాలు ఏవి అనేసి ఇచ్చారండి. నేను చాలాసార్లు మన వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మన వీడియోస్ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళైతే చాలా ఈజీగా అయితే ఎగ్జామ్ రాశారు అనేసి కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకు క్రింది వాణిలో పరుషాలు అనేసి వేటిని పిలుస్తారండి? కచట తపలను పరుషాలు అనేసి పిలుస్తారు. సో ఇక్కడ గజడ దబలను ఏమని పిలుస్తారు? సరళములు. నెక్స్ట్ యారాలావలను ఏమని పిలుస్తారండి? అంతస్తములు అనేసి పిలుస్తారండి. అంతస్తములు. అలాగే ష, ష, స, హ ఉన్నాయి కదా, సో వీటిని వచ్చేసి ఊష్మాలు అనేసి పిలుస్తారండి. ఊష్మాలు. సో ఊష్మాలు అనేసి పిలుస్తారండి. సో ఇవి మనకు ఈ క్వశ్చన్కి సంబంధించి క్రింది వారిలో పరుషాలను వేటి పిలుస్తారు? కచ్చట దబలను పిలుస్తారు. అలాగే సరళాలను వేటిని పిలుస్తారు? గజట దబలను సరళాలు అనేసి పిలుస్తారు. ఊష్మాలు అంటే ష, ష, స, హాలను ఊష్మాలు అంటారు. యారాలావలను వచ్చేసి అంతస్తాలు అనేసి పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏమేమి పదంలో ఉన్న సంధి ఏంటి అనేసి ఇచ్చారు. సో ఏమేమిలో ఉండేది మనకు ఇత్వ సంధి అండి. ఏమేమిలో ఏమి ప్లస్ ఏమేమి ఇది ఇత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భానుదయం పదాన్ని విడదీయండి అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి భాను ప్లస్ ఉదయం అండి. భాను ప్లస్ ఉదయం భానోదయం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి. భాను ప్లస్ ఉదయం. నెక్స్ట్ ద్విగు సమాసం అనగా ఏంటి అనేసి ఇచ్చారు. ద్విగు సమాసం అంటే ఏమవుతుందండి? మనకు ద్విగు సమాసం వచ్చేసి సంఖ్యకి సంబంధించింది. అంటే 4 చేతులు 4 కాళ్ళు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం ద్విగు సమాసంగా చెప్తాం. సో మనకు సంఖ్యాపదం పూర్వపదంగా ఉంటుందండి. ద్విగు సమాసం అంటే ఏంటి? సంఖ్యాపదము పూర్వపదంగా ఉండేదాన్ని మనం ద్విగు సమాసం అని చెప్తాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిల్లర పదంలో గురువు లఘువులను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. లాకి లా అవుతుంది కాబట్టి దీనికి ముందు ఉండే అక్షరం గురువు అవుతుందండి. కాబట్టి చి అనేది మనకు గురువు అవుతుంది, లా అనేది మనకు లఘువు, రా అనేది ఆల్రెడీ లఘువే. కాబట్టి ఫస్ట్ 1 ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉండేటటువంటి అలంకారం ఏది అనేసి ఇచ్చారు. సో దీంట్లో ఉండే అలంకారం వచ్చేసి అతిశయోక్తి అలంకారం అండి. ఎందుకు అంటే జాతరలోని డప్పు చప్పుళ్ళు ఎప్పుడు ఆకాశాన్ని అయితే తాకవన్నమాట. కాబట్టి అది అతిశయోక్తిగా చెప్పడం జరుగుతుంది, కాబట్టి అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్
క్రింది వాటిలో సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సంశ్లిష్ట వాక్యం వచ్చేసి ఆప్షన్ 3 అండి. శ్యాముల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇది మనకు సంశ్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇతివృత్తము, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందకి వస్తాయి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పరిజ్ఞానాలు చూసుకుంటే భాషా పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానము, ప్రత్యేక పరిజ్ఞానము అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇతివృత్తం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవటం. పూర్వగాథలు అంటే అవి కూడా పూర్వం ఏం జరిగాయి అని తెలుసుకోవటం. విశేషాంశాలు అంటే దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఏమైనా సంఘటనలు ఉన్నాయా అని తెలుసుకోవడం. సో ఇవి విషయ పరిజ్ఞానానికి సంబంధించినవండి. విషయ పరిజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఏ నైపుణ్యం కల్పిస్తుందండి? శ్రవణము అంటే వినటంలో మనం శ్రద్ధ వహించకపోవటం వల్ల వాళ్ళు ఒక వర్డ్ చెప్తే మనం ఇంకొక వర్డ్ అర్థం చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉండేటటువంటి భాషా నైపుణ్యం ఏంటంటే శ్రవణము అంటే వినటం. నెక్స్ట్ క్వశ్చన్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ప్రోబెల్ అండి. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే లక్ష్యాత్మక విద్యను అందించుట, ఆప్షన్ 2 బోధనను సులువుగా మారుతుంది, అలాగే సకాలంలో పరీక్షలను నిర్వహించవచ్చు, ప్రణాళిక తయారీలో సమయం అనేది వృధా అవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ విద్యా ప్రణాళికలో ప్రయోజనాలలో లేనిది. సో విద్యా ప్రణాళిక వలన ప్రయోజనాలు ఏమేంటివి? లక్ష్యాత్మక విద్యను అందించవచ్చు, అలాగే బోధన అనేది సులువుగా అవుతుంది, నెక్స్ట్ సకాలంలో పరీక్షలను కూడా నిర్వహించవచ్చు, అలాగే ప్రణాళిక తయారీ వలన మనకు సమయం అనేది ఆదా అవుతుందండి, వృధా అవ్వదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ముందుగానే ప్రదర్శించాలి, వివరించాలి అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 2 పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి. ఆప్షన్ 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా పాడాలి, అసలు ఉపయోగించిన అవసరం లేదు అనేసి ఇచ్చారు. అంటే బోధనాభ్యాసన ఉపకరణాలను ఉపాధ్యాయుడు తన బోధనలో ఎప్పుడు ఉపయోగించాలి అనేసి ఇచ్చారండి. ఎప్పుడు ఉపయోగించాలి? సముచిత సమయంలో సందర్భానుసారంగా. అంటే ఆ ఉపకరణాలు ఎప్పుడు అవసరమవుతాయో అప్పుడు వాడాలండి. కాబట్టి సముచిత సమయంలో సందర్భానుసారంగా బోధనాపకరణాలను వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని చెప్పినటువంటి చట్టం ఏది అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి ఎన్టీఈ. సో ఆన్సర్ వచ్చేసి ఆర్టీఈ అండి. ఆర్టీఈ 2009. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పినటువంటి చట్టం ఏంటి? ఆర్టీఈ 2009. మోడల్ పేపర్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ లైక్, విల్ లైక్, వుడ్ లైక్, ఆర్ లైక్ అనేసి ఇచ్చారు. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. ఇఫ్ యూ విల్ లైక్ అనేది రాదండి వర్డ్ అనేది. ఇఫ్ యూ వుడ్ లైక్ అనేది కూడా రాదు. ఇఫ్ యు ఆర్ లైక్ అనేది కూడా రాదు. సో లైక్ అనేది మనకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాబట్టి టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఇది ఆల్రెడీ మనకు ఫ్యూ మినిట్స్ ఎగో ఇచ్చేసింది అనే అర్థం వస్తుంది కాబట్టి దీంట్లో మనకి ఏమవుతుంది, ఆప్షన్ 4 అండి, మేడ్. షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ కేమ్ హియర్ బై వాక్ అనేసి ఇచ్చారు. ఐ కేమ్ హియర్ బై ఫుడ్, ఐ కేమ్ హియర్ ఆన్ ఫుడ్, ఐ కేమ్ హియర్ బై ఫుడ్ బై వాక్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నటువంటి ఆప్షన్స్లో మనకు ఏది కరెక్ట్ అండి, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఆప్షన్ 3 అండి, ఐ కేమ్ హియర్ ఆన్ ఫుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ టు కన్ఫ్యూజ్ ద రీడర్ అబౌట్ హూ ఈ స్పీకింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్. ఆప్షన్ 3 టు ఒమిట్ ద పంక్చువేషన్ మార్క్స్. ఆప్షన్ 4 టు క్రియేట్ ద టెన్షన్ అని ఇచ్చారు. అంటే ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ అనేది మనము ఎందుకు యూజ్ చేస్తాము, టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, అంటే ఏ క్యారెక్టర్స్ ఏ డైలాగ్స్ చెప్తున్నారు అనే దాన్ని మనకు యూజ్ చేయడం కోసం మనం డైలాగ్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. అంటే ఏ క్యారెక్టరు ఏమేమి చెప్తున్నాడు అనే దానికోసం అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద పంక్చువేషన్ మార్క్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ద ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి సెమీకోలన్, కామా, కొటేషన్ మార్క్స్, అలాగే అపాస్ట్రోఫిస్ అనేసి ఇచ్చారండి. సో ఏదైనా లిస్ట్లో ఐటమ్స్ రాసేటప్పుడు మనం సిరీస్లో ఏం యూస్ చేస్తాము, కామాని యూస్ చేస్తామండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏ, బి, సి, డి అనేసి ఇచ్చారు కదా, ఇవి మనకు డిక్షనరీలో కరెక్ట్ సీక్వెన్స్లో చూసినప్పుడు ఏవి ఫస్ట్ వస్తాయి అనేసి ఇచ్చారండి. ఇది వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఫస్ట్ది వచ్చేసి మెంబర్, సెకండ్ది వచ్చేసి మెమరబుల్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మెంటర్, లాస్ట్ వన్ వచ్చేసి మెసేజ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో హవెవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో లింకర్ ఏది అంటే హవెవర్ అండి, హవెవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ అయితే ఇచ్చారండి. షీ డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్, ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్. ఆప్షన్ 3 దే విల్ మీట్ అస్ ఎట్ ద స్కేటింగ్ ఏరియా. ఆప్షన్ 4 ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడ్ నాట్ వేర్ ఏ కోట్ అనేసి ఇచ్చారు. సో వీటిలో చూసుకున్నట్లయితే మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ ఏమవుతుందండి, ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్ అనేసి ఇచ్చారు. మౌస్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుందంటే మైస్ అండి, మైస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 అండి, ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు, అంటే ఎవరైనా రండి మీకు ఎవరైతే ఇష్టం ఉంటుందో అని. ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. దాన్ని ఏమంటాం, ప్లూరల్ ఫ్రేజల్ వర్బ్ అనేది మనము చూడాలండి. చూస్ ద ఫ్రేజల్ వర్బ్
దట్ మీన్స్ ఒక ఫ్రేజల్ వర్బ్ ఉండాలి, దాని యొక్క మీనింగ్ ఏమై ఉండాలి, టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ అన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్ అనమాట. సో ఏమవుతుంది మనకు ఫ్రేజల్ వర్బ్ పుట్ అప్ అండి, పుట్ అప్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారండి. ఇంపెరేటివ్ సెంటెన్స్ చూసుకున్నట్టయితే మనకు ఆప్షన్ 3, దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్ అండి. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఏముంటుంది, దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. ఇండైరెక్ట్ స్పీచ్ దీనికి హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్, దీనికి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాయాల్సి ఉంటుంది. సో ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా రాస్తాము, హీ ప్రపోజ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గోన్ అని ఇవ్వడం జరిగింది. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ వెర్బ్ అనేది ఫిట్ అవుతుందండి, ఆప్షన్ 1 ఈజ్ అండి. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గోన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారు. సో ఇది ఏమవుతుందండి మనకు, కాస్మోపాలిటన్ అండి. బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే కాస్మోపాలిటన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్ ఈజ్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్ అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. మాన్సూన్ మిస్ట్ అంటే ఫాగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ టెల్ యూ మోర్, యూ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ మోర్. మోర్కి యాంటోనియం అడిగారండి. సో యాంటోనియం వచ్చేసి లెస్, మోర్కి లెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఏడి విచ్ ఈజ్ an inborn transit of human beings proposed by psycho linguistic ఈజీ అనేసి ఇచ్చారు. సో ఎల్ఈడి అంటే ఏంటండి, ఎల్ఈడి అంటే మనకు వచ్చేసి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అండి. ఎల్ఈడి అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్ అనేసి ఇచ్చారు. గ్రాఫిక్ మోటార్ స్కిల్ అంటే ఏమవుతుంది, అది రీడింగ్ అండ్ రైటింగ్ అండి. రీడింగ్ అండ్ రైటింగ్. ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. కంటెంట్ వర్డ్ వచ్చేసి మనకేమవుతుంది, బ్రేవ్ అండి. విత్ ఇన్, బిఫోర్, యాజ్ ఇవన్నీ మనకు కంటెంట్ వర్డ్స్ కాదు. బ్రేవ్ అనేది కంటెంట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ కంపోజిషన్ ఈజ్ టు అనేసి ఇచ్చారు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కంపోజిషన్ వచ్చేసి మనకు కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే అండి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కంపోజిషన్ ఈజ్ టు కమ్యూనికేట్ వన్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అనేసి ఇవ్వడం జరిగిందండి. ద సన్ క్యాస్ట్ ఇట్స్ గోల్డెన్ రేస్ ఓవర్ ద ట్రాంక్విల్ meadow where the butterflies danced among the wild flowers. A gentle breeze whispered through the trees, carrying with it the sweet scent of honeysuckle. In this peaceful oasis, time seemed to stand still, inviting weary souls to find the solace in nature's embrace. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అండి. ద బటర్ఫ్లైస్ ఇన్ ద మిడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 అండి. ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్స్ ఆఫ్ రోజెస్. ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్స్ ఆఫ్ ద రోజెస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలింగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలింగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద సైలెంట్ వే వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అనేసి ఇచ్చారండి. ద సైలెంట్ వే ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై గట్టెంగో. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, అప్ టు. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి నౌన్ క్లాజెస్ రీప్లేస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఇండివిజువల్ నౌన్స్ అండి. నౌన్ క్లాజ్ రీప్లేసెస్ బై ద ఇండివిజువల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్. నౌన్ క్లాజ్ రీప్లేసెస్ with individual nouns in the sentence. Next question, next, you ought to apologize అనేసి ఇచ్చారు. choose the function of ought to in the above sentence అనేసి ఇచ్చారండి. సో ఇదేమవుతుంది మనకు మోరల్ ఆబ్లిగేషన్ అండి. మోరల్ ఆబ్లిగేషన్. you ought to apologize అంటే మనకేమవుతుంది ఫంక్షను మోరల్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఏ డాక్టర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఏ ఆర్టికల్ అనేది యూస్ చేయాలి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందండి, ఆప్షన్ 3. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. హీ ఈజ్ ఏ డాక్టర్. ఏ అనే ఆర్టికల్ ఇక్కడ మనకు కరెక్టే అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు అనేసి ఇచ్చారండి. సో మనకు ఏరోసోల్ స్ప్రేలో వచ్చేసి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయండి. క్లోరోఫ్లోరో కార్బన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం వచ్చేసి పీడనం అండి. పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత అనేసి ఇచ్చారు. సో 20 కంపనాలు చేసే వస్తువు యొక్క పౌనఃపున్యం వచ్చేసి మనకు 20 హెర్ట్జ్ ఉంటుందండి. 20 హెర్ట్జ్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ది వచ్చేసి ఆమ్ల నేలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు అనేసి ఇచ్చారు. సో మనకు ఏ రసాయనాన్ని వినియోగించవచ్చు, కాల్షియం ఆక్సైడ్ అండి. కాల్షియం ఆక్సైడ్. ఆమ్ల నేలను తటస్థీకరించుటకు కాల్షియం ఆక్సైడ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ది వచ్చేసి కీటకాలలో శ్వాసాంగాలు ఏవి అనేసి ఇచ్చారండి. కీటకాలలో వచ్చేసి వాయునాళాలు అండి. వాయునాళాలు శ్వాసాంగాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ది వచ్చేసి మరుగునీటి శుద్ధి కర్మాగారంలో సరి అయిన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, తర్వాత నీటిని శుభ్రం చేసే యంత్రము, నెక్స్ట్ వచ్చేసి వాయు ప్రసరణ యంత్రం. మరుగునీటి శుద్ధి కర్మాగారంలో సరి అయిన క్రమం వచ్చేసి బార్ స్క్రీను, దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రము, వాయు ప్రసరణ యంత్రము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో మనకు ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి వెళ్తుందండి.
విద్యుత్ వలయంలో విద్యుత్ మనకు ఎలా ప్రవహిస్తుంది అంటే ఘటం యొక్క ధన ధ్రువం నుండి పాజిటివ్ నుంచి నెగిటివ్ ధ్రువానికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునేటటువంటి తాత్కాలిక మార్పును ఏమంటాము అనేసి ఇచ్చారండి. సో ఏమంటారు? వాతావరణ అనుకూలత అంటారు. అక్లమటైజేషన్ అండి, అక్లమటైజేషన్. ఇక్కడ ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునేటటువంటి తాత్కాలిక మార్పును వాతావరణ అనుకూలత అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో దాన్ని ఏమని పిలుస్తారండి? జీర్ణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు అనేసి ఇచ్చారండి. సో మనకు ఎవరు జారీ చేస్తారు? తహసీల్దార్ అండి. మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి వచ్చేసి తహసీల్దార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు ఎవరు అనేసి ఇచ్చారండి. ముద్రలను ఉపయోగించే వాళ్ళు వచ్చేసి మనకు నృత్య కళాకారులు. భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగించే వాళ్ళు ఎవరు? నృత్య కళాకారులు, అంటే డ్యాన్స్ చేసే వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని వచ్చేసి చిన్న కుటుంబం అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ వచ్చేసి రైతువారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు? సో మనకు రైతువారీ పద్ధతిని అభివృద్ధి పరిచింది ఎవరు అంటే థామస్ మన్రో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహావిస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం ఏది అనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇచ్చినటువంటివి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు జార్జియస్ లెమెట్రీ దీనిని ప్రతిపాదించాడు. ఆప్షన్ 2 భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. ఆప్షన్ 3 వచ్చేసి చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది. అలాగే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితము చిన్న అణువు విస్ఫోటనం చెందింది అనేసి ఇచ్చారు. సో దీంట్లో సంబంధం లేనిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది అనేది సంబంధం లేదు. సో మహావిస్ఫోటన సిద్ధాంతానికి సంబంధం ఉండేటివి ఏవి అంటే జార్జియస్ లెమెట్రీ దీన్ని ప్రతిపాదించాడు. అలాగే చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం వచ్చేసి ఆవిర్భవించింది. నెక్స్ట్ 13.7 బిలియన్ సంవత్సరాల క్రితము చిన్న అణువు అయితే విస్ఫోటనం చెందింది. నెక్స్ట్ వచ్చేసి పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది అనేసి ఇచ్చారండి. సో పాటలీపుత్రం వచ్చేసి మనకు మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాణిలో కృష్ణానది ఉపనది కానిది ఏది అనేసి ఇచ్చారు. సో దీంట్లో ఉపనది కానిది శబరి అండి. కృష్ణానదికి ఉపనది వచ్చేసి మనకు తుంగభద్ర, భీమ, కోయన. కానిది వచ్చేసి శబరి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అనేసి ఇచ్చారు. ఇది మనకు కొల్లేరు సరస్సు దగ్గర ఉందండి. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి కొల్లేరు సరస్సు దగ్గర ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం అనేసి ఇచ్చారండి. ఆంగ్ల విద్యా చట్టం వచ్చేసి మనకు 1835 అండి. 1835 సంవత్సరంలో చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయ రాజ స్థాపకుడు ఎవరు అనేసి ఇచ్చారు. సో కాకతీయ రాజ స్థాపకుడు వచ్చేసి గుండ్యానా అండి. కాకతీయ రాజ స్థాపకుడు గుండ్యానా. నెక్స్ట్ క్వశ్చన్ పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా ఎంత అనేసి ఇచ్చారండి. సో ఒక పురపాలక సంఘాన్ని మనము ఏర్పాటు చేయాలంటే జనాభా వచ్చేసి 40,000 నుంచి 3 లక్షల మంది ఉండాలండి.
పురపాలక సంఘానికి వచ్చేసి దాదాపు ఎంతమంది ఉండాలి? 40,000 మంది నుంచి 3 లక్షల వరకు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడ్డాయి అనేసి ఇచ్చారు. బొర్రా గుహలు వచ్చేసి గోస్తని నది అండి. బొర్రా గుహలు ఏ నది వలన ఏర్పడ్డాయి? గోస్తని నది వల్ల ఏర్పడ్డాయి. నెక్స్ట్ది వచ్చేసి చేయండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిందండి. చేయండి లేదా చావండి అనేది ఏ ఉద్యమానికి సంబంధించింది? క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీటి కల్చర్ సాగు అనేది మనకు ఈ పంటకు సంబంధించింది. సో వీటి కల్చర్ అని దేన్ని పిలుస్తారు? ద్రాక్ష సాగునండి. వీటి కల్చర్ అని దేన్ని పిలుస్తారు? ద్రాక్ష సాగును వచ్చేసి వీటి కల్చర్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అష్టదిగ్గజ కవులలో లేనివారు ఎవరు అనేసి వచ్చారు. దీంట్లో మనకు వచ్చేసి అష్టదిగ్గజ కవులలో లేనివారు వల్లభరాయ అండి. దూర్జటి, పింగళి సూరన్న, అలాగే నంది తిమ్మన్న వీళ్ళందరూ అష్టదిగ్గజ కవులలో భాగమే అండి. లేనివారు వచ్చేసి వల్లభరాయ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు ఎవరు? సో ఎవరు అంటే జాన్ డూయి అండి. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అని చెప్పింది ఎవరు అంటే జాన్ డూయి. నెక్స్ట్ క్వశ్చన్ మంచి లక్షణానికి ఈ లక్ష్యము ఉండకూడదు అనేసి ఇచ్చారండి. సో మంచి లక్ష్యానికి ఏ లక్షణం ఉండకూడదో చూద్దాము. ఆప్షన్స్ వచ్చేసి నిర్దిష్టంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండటం, సాధించడానికి సంక్లిష్టంగా ఉండడం, మార్పులకు అనుకూలంగా ఉండటం అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు చూసుకున్నట్లయితే సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ లక్షణం ఉండకూడదు? సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు క్షేత్ర పర్యటన అత్యుత్తమ పద్ధతి అండి. కుమ్మరి కుండలను ఎలా తయారు చేస్తాడో అనేది చెప్పాలి అంటే వాళ్ళని వచ్చేసి క్షేత్ర పర్యటన అంటే ఫీల్డ్ విజిట్ అనేది చేయడం వల్ల వాళ్ళకు బోధించడం అనేది ఈజీగా అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పరం సంబంధం కలిగి ఉండేటువంటి 3 అంశాలు ఏవి అనేసి ఇవ్వడం జరిగింది. బెంజమిన్ బ్లూమ్స్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయండి? లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనాలు ఉంటాయండి. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు ఎన్ని అనేసి ఇచ్చారండి. ఎన్ని ఉంటాయంటే 6 సోపానాలు ఉంటాయి. అన్వేషణ ఆధారిత ఉపగమంలోని సోపానాలు ఎన్ని? 6. నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించినది ఎవరు అనేసి ఇచ్చారండి. పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అన్నమాట. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిల్లార్డ్ అండి. బిల్లార్డ్ పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించింది ఎవరు? బిల్లార్డ్.